హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను వీడియో పోస్ట్ చేశాను కదండి, షిరిడి వెళ్ళామని. సో షిరిడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. షిరిడి దర్శనం అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. మేము దర్శనం చేసుకున్నాక దర్శనం అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. గుడి ఖాళీగానే ఉంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. హాఫ్ అన్ అవర్లో చాలా బాగా దర్శనం అయింది, సాయిబాబా దర్శనం మాకు. తర్వాత పక్కన ఉన్న ధోని అవన్నీ కూడా చూసుకున్నాం, మ్యూజియం అవన్నీ చూసుకుని తర్వాత అయితే మేము బయటకు వచ్చేసి ఇప్పుడైతే మేము ఓల్డ్ షిరిడి విలేజ్కి అయితే వెళ్ళామండి. ఓల్డ్ షిరిడి గ్రామం అండి, సాయి సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి టికెట్ అయితే 150 రూపీస్ అండి. ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అసలు ఏముంటది అంటే ఇక్కడ ఓల్డ్ షిరిడి గ్రామం అంటే సాయిబాబా ఉన్నప్పుడు ఈ షిరిడి అనేది ఎలా ఉంది ఏంటి అని మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో మనకు నిజంగా ఇలా ఉండేదా అనిపించేలా ఉంటుంది అన్నమాట. సో అంతా పూర్వకాలం ఇల్లులు కానీ వాళ్ళ పనులు కానీ ఎలా చేసుకున్నవారు ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్లీజ్ ప్లీజ్ అండి, చూసి అయితే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేసి అయితే వెళ్ళండి. సో మనం అయితే ఇక్కడ నుంచి చూసేద్దాం కదండి. సో ఇక్కడైతే ఇలా ఎంటర్ అవ్వగానే పూర్వకాలంలో మనకి ఇల్లు ఎలా ఉండేవి అలా అయితే ఉంటుంది ఉంది. అలాగే ముగ్గులు అవన్నీ కూడా ఉంటాయి కదా, డిజైన్ డిజైన్ ముగ్గులు పెట్టేవారు కదా అప్పుడు. సో గోడలకు కానీ కిందకి కానీ కింద నేల మీద అలా ముగ్గులు అవన్నీ కూడా ఉన్నాయి. సో తర్వాత అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం ఓల్డ్ షిరిడి గ్రామంలోకి. ఇప్పుడు లోపలికి ఇలా ఇక్కడ ఆర్చ్ లాగా ఉంటుంది, ఎంట్రన్స్ లో ఇలా బొమ్మలు ఉంటాయి. సో మనకి ఓల్డ్ షిరిడి గ్రామం ఒకప్పుడు సాయిబాబా ఉన్న గ్రామం ఎలా ఉండేది ఏంటి అనేది అంత క్లియర్ గా ఉంటుంది మనకి ఇక్కడ బొమ్మల రూపంలో. సో అసలు బొమ్మలే కానీ నిజంగా ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే వినాయకుడి గుడి, ఇలా వినాయకుడి గుడి ఉండేది, అలా పూజించేవారు పంతులు గారు ఇవన్నీ మాట. స్వామివారి లోపలి గుడి. ఇక్కడ మనకు షాప్స్ పసుపు కుంకుమ స్వీట్స్ అవన్నీ అమ్ముతారు అవి. అలానే ఇక్కడ మనకి గజ స్తంభాలు ఎలా ఉంటాయో మన సైడ్ టెంపుల్స్ అలా ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట మహారాష్ట్ర సైడ్. సో ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండే పనులు చేసుకునే వాళ్ళంతా మాట. ఇక్కడ ఇవి మేకలు మేపుతుంది చూసారా, అంతా అసలు బొమ్మలాగా అనిపించేది, రియల్గా ఉన్నారా అనిపించేది. వేణీళ్ళు కాచుకునేది అప్పుడు ఉండే ఇల్లులు అవన్నీ మాట. ఇది సాయిబాబా మాట. బేజాబాయి ఉంటుంది కదా, బేజాబాయి ఏంటంటే సాయిబాబాకి డైలీ రోటీస్ పెట్టేది మాట. సో ఆవిడి. సో మీరు సాయిబాబా మూవీ చూడండి, నాగార్జున గారు తీశారు కదా షిరిడి సాయిబాబా. ఆ సినిమా చూసినా మీకు సాయిబాబా కోసం మొత్తం అర్థం అవుతుంది. అలాగే సాయిబాబా పారాయణం కూడా ఉంటుంది కదా, 7 days పారాయణం చేస్తారు బుక్. అది కూడా చదివినా కూడా మనకు క్లియర్ గా స్టోరీ అనేది ఉంటుంది. సాయిబాబా మహిమలు, సాయిబాబా ఎలా వచ్చారు అసలు ఏంటి అని చెప్పి అదంతా చదివినా అలాగే మూవీ చూసినా కూడా మనకి క్లియర్ గా ఇదంతా ఇక్కడ ఉన్న అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ పనిముట్లు మాట, మట్టి మట్టి తొక్కి కొండలు చేసేవారు కదా, కొండలు చేసేది అవన్నీ ఇది. అలాగే చెట్ల దగ్గర ఊర్లో చెట్లు ఉంటాయి కదా, కూర్చోవడం మాట్లాడుకోవడం పడుకోవడం అలా ఉండదు కదా. ఇక్కడ అమ్ముకునే అతను శనగలు గినగలు అమ్ముకునే అతను అలసిపోయి పడుకున్నట్టు. ఇంకా మనకి సాయిబాబా భిక్షాటన చేసేవారు కదా, సో అలా వస్తున్నప్పుడు అవన్నీ మాట. ఇంక ఇక్కడ గుడులు మాట, వినాయకుడి గుడి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి, ఇలా కూర్చోడానికి కూడా ఉందండి మనకి, అలసిపోయి కూర్చోవచ్చు ఇక్కడ మనం. టికెట్ 150 రూపీస్ అండి, కానీ వర్త్ అండి, చాలా బాగుంటుంది. ఇది అయితే నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్ వాళ్ళతో వచ్చినప్పుడు వచ్చాను, ఇది సెకండ్ టైం ఇక్కడ రావడం ఓల్డ్ షిరిడి గ్రామానికి. అయితే బియ్యం చెరగడం ఏంటి గోధుమలు చరుగుతారు కదా, ఎక్కువగా రోటీస్ తింటారు కదా అవి. అలాగే సాయిబాబా చెట్టు కింద 5 దీపాలు పెట్టారని చెప్పి అంటారు కదా, అవి సాయిబాబా పాదాలు ఉంటాయి, అలాగే దీపాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ పారిజాత పూల చెట్టు అయితే ఉందండి, ఫుల్గా పూలు పోస్తుంది, ఎంత మంచి స్మెల్ వస్తుంది, అరోమా అయితే చాలా బాగుంది. ఇది పారిజాత పూల చెట్లు. చూడండి ఇక్కడ సాయిబాబాకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, కుక్కల్ని ప్రేమించేవాడు కదా సాయిబాబా. సో కుక్క పిల్లలు అలాగే భిక్షాటన చేసేటప్పుడు దానం చేస్తారు కదా అమ్మవారు అవి
ఇంకా పక్కనే పావురాలు, ఇంకా మనకు అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. అలాగే మిషన్ కుట్టినారు, ఒకప్పుడు మిషన్ కుట్టేవారు కదా ఆ మిషన్. ఇంకా ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ సాయిబాబా అందరికీ కూడా వండి వడ్డించేవారు కదా, సో అది మాట ఇక్కడ వండి వడ్డిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో కదా ఇది. ఇది మనకి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. మేము ఆటో మాట్లాడేసుకుని వచ్చాము. ఆటోకి వచ్చి 3 మెంబర్స్ కదా, 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. రీజనబుల్ అండి, 5 కిలోమీటర్స్ 100 రూపీస్ తీసుకున్నారు. మన ముందే ఆపుతారన్నమాట, ఓల్డ్ షిరిడి విలేజ్ దగ్గర ఆపుతారు. ఇంకా లోపలికి టికెట్ ఇచ్చి ఎంటర్ అయిపోవడం మనం. చూడండి చెప్పులు కుట్టే వాళ్ళు అలా. ఇది వచ్చేసి ఐరన్ పని చేస్తారు కదండి, ఊసులు అవి సానబెడతారు అవి మాట. ఇది మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి. సాయిబాబా ఒక బాబుకి బాగోపోతే సాయిబాబా వైద్యం చేసి బతికిస్తారన్నమాట బాబుని, అన్నమాట. బాబా గారి మహిమలు అవన్నీ కూడా ఉంటాయి. ఒకప్పుడు గ్రామం ఎలా ఉండేది, ఏంటి, ఏం చేసేవారు, పనులు ఏంటి, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి కళ్ళకి కట్టినట్టు ఉండవు, ఎంత బాగుంటాయి అసలు. నిజమేమో అనిపిస్తుంది అవన్నీ చూస్తే. అంటే బొమ్మలా అనిపించింది, నిజమైన మనుషుల్లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా వీడియోల కన్నా రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. సో ఎవరైనా షిరిడి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఓల్డ్ షిరిడి గ్రామంకి అయితే వెళ్ళండి. ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు. టికెట్ వచ్చి 150 రూపీస్ లోపల ఎంట్రన్స్కి. అలాగే ఇక్కడ మ్యాజిక్ షో, ఇంకా పిల్లలకి గేమ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఫ్రీనే ఇంకా మనకి. ఇంకా లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి, స్నాక్స్ అలాంటి, ఇంకా స్వీట్ కార్న్, వడాపావ్ అలాంటివి అమ్ముతారు అనమాట. అలాగే ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంటుంది మనకి. చూడండి సాయిబాబా గుడి సేమ్ షిరిడిలో ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమాట గుడి. ఇక్కడ అయితే మమ్మీ అయితే మొక్కుతుంది సాయిబాబాకి. ఇంకా అలా ముందుగా అయితే ఇక్కడ సంతలు జరిగాయి కదండి, అంటే ఇప్పుడు మార్కెట్ అంటున్నాం కదా, ఒకప్పుడు సంతలో జరిగాయి కదా, ఆ సంత అండి ఇది. అంటే ఉల్లిపాయలు, కూరగాయలు అవన్నీ అమ్ముతున్నారు అవి. తర్వాత ఇప్పుడైతే మన షాపులకి వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా గాజులు, ఒకప్పుడు గాజులు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేవారు కదా, వాళ్ళతో వేయించుకునే వాళ్ళం కదా మనం అవి. ఇక్కడ గుర్రం బండ్లు, అప్పుడు బైక్లు అవి ఏం లేవు కదా, గుర్రం బండ్లు అవే కదా అవి, ఎడ్లు బండ్లు అవి అవే ఉంటాయండి ఇక్కడ. అలాగే మనకు మధ్యలో కూర్చోడానికి కూడా ఉంటుంది ఇక్కడ. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి, బాగా గాలి వేస్తూ ఉంటుంది మనకి. అన్ని వేప చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా వేప చెట్లు అన్నమాట. చూడండి చాలా విశాలంగా, చాలా పెద్దదండి ఖాళీ స్థలం. అందులో ఇవన్నీ పెట్టారన్నమాట, ఓల్డ్ షిరిడి గ్రామం. ఇక్కడైతే బట్టలు నేయడం అవన్నీ. ఇప్పుడైతే మిషన్స్ వచ్చేసినాయి కదా, ఒకప్పుడు బట్టలు నేసేవారు కదా, సో అవన్నీ కూడా. ఇక్కడ ఎడ్ల బండ్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎండగా ఉందండి, ఎండగా ఉన్నా కూడా చల్లగా ఉంది తెలుసా, ఫుల్ గాలి వస్తుంది. మనకు అసలు ఎండని అనిపించట్లా, చెట్టు నుంచి గాలి ఎలా వేసేస్తుందో. ఇక్కడైతే నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది అన్నమాట. చూడండి ఒకసారి ఎంత బాగుంది కదా. పిల్లలు ఉన్న వాళ్ళు వస్తే చాలా బాగుంటుందండి, ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో అంత ఏం చెప్పట్లేదు కదా. పూర్వం ఎలా ఉండేవాళ్ళు ఏంటి అవేమీ తెలియదు కదా.
సో ఇప్పుడు పిల్లని తీసుకొచ్చి చూపిస్తే అర్థమవుతుంది ఒకప్పుడు షిరిడి ఎలా ఉండేది, అసలు షిరిడి అప్పుడు మనం పనులు ఎలా ఉండేవి. అంటే పూర్వం మన సైడ్ కూడా అలాగంటే పనులుగా చేసేవారండి. ఇంటికి వచ్చి గాజులు వేయించుకోవడం, కొన్ని చేసేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు, అంతా మిషనరీ వచ్చేసింది. సో పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇలా ఉండేవారా, ఎంత కష్టపడేవారు ఏంటి అనేది అర్థమవుతుంది పిల్లలకి. ఇలా అయితే మనకి ఇక్కడ ఉందండి కూర్చోవడానికి. ఇక్కడ అలాగే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే మనకి ఫోటో షూట్ అని చెప్పి ఉంది. అంటే ఫోటో షూట్ చేసుకోవచ్చమండి అక్కడ మనం. కనిపిస్తుంది కదా అక్కడ డిజైన్ గా ఉంది, ఫోటో షూట్ చేసుకోవచ్చు. అలాగా అక్కడ హాల్ లా ఉంది కదా, అది వచ్చేసి మ్యాజిక్ షో జరుగుతాయండి. మ్యాజిక్ షో అన్నమాట అక్కడ జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మనకి జారీ బల్ల, ఉయ్యాల అవన్నీ ఉంటాయన్నమాట పిల్లలకి. ఇంకా సైడ్ బ్రిడ్జ్ మీద నడవడం అవన్నీ ఉంటాయి. అవన్నీ పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇది ఫోటో షూట్ ప్లేస్ మాట. ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి, అట్ల పక్కన మన ఫొటోస్ అయితే దిగచ్చు. జింకలు, ఏనుగులు, సింహాలు అవన్నీ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాం ముందు ముందు ఉంటుంది వీడియోలో. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరూ లైక్ చేసి. ఇంకా ఫోటో షూట్ అని రాసింది కదా, అలాగే జీబ్రా అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ అయితే జింకలు ఉన్నాయండి. ఇవాళ చూస్తున్న రియల్ జింకల్లో అనిపిస్తున్నాయి కదా బొమ్మలు అవన్నీ కూడా. వాటికి ఫుడ్ పెట్టడానికి అది గోళం లాగా చేయడం అవంతా కూడా ఎంత బాగుందో చూడొస్తుంది న్యాచురల్ గా. తర్వాత వచ్చేసి జింకల దగ్గర నుంచి మేము జీబ్రా దగ్గరకు వచ్చామండి. జీబ్రా తెలుసు కదా అందరికి, కంచరి గాడిద అంటారు కదా. సో జీబ్రా మాట అదైతే నిజంగా రియల్ ఏమో అనిపించింది, అలా ఉన్నాయి చూడండి రెండుని. పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా యానిమల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా ఆడుకోవడానికి ఉన్నాయి. ఇంకా మన పురాణకాలం ఎలా ఉండేవారు ఏంటి అవన్నీ తెలుస్తాయి కదా, సో బాగుంటది. చూడండి ఇక్కడ జిరాఫీ ఉంది. చెట్లు బాగా పెరిగిపోయినాయండి, వర్షాకాలం కదా బాగా పెరిగిపోయినాయి, పువ్వులు పూస్తున్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. జిరాఫీ ఉంది, అక్కడేమో టైగర్ ఉంది, అలాగే ఇక్కడ పాండా ఉంది, ఇక్కడేమో లైన్ ఉంది, ఎలిఫెంట్ ఉంది చూడండి. ఈ లైన్ దగ్గర అయితే మా నాన్న అమ్మ వాళ్ళు ఫొటోస్ దిగారన్నమాట. అలానే ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి కదా చూడండి. ఎవరికైనా తెలుసా ఈ ఫ్లవర్స్? నాకు అయితే తెలియదండి, ఫస్ట్ టైం చూడడం. చాలా కలర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది. ఎవరికైనా తెలిస్తే ఈ పేరేంటో కామెంట్ చేయండి నాకు. చూడండి తర్వాత అయితే ఇంక అంతా చూసుకుని నడుచుకుంటూ వెళ్తున్నామాట ముందుకి. అలానే ఇక్కడ మనకి ట్రైన్ ఉంటుందండి పైన. ఆ ట్రైన్ కనిపిస్తుంది మీకు పైన. అది ఏంటి అంటే పర్ పర్సన్ 50 రూపీస్ అండి టికెట్. ట్రైన్ ఎక్కి మన ట్రైన్ ఎక్కి కూర్చుంటే మనల్ని చుట్టూ తిప్పి చూపిస్తారు పైనుంచి, ఇలా బ్రిడ్జ్ మీద నుంచి చుట్టూ చెరవచ్చు మాట. అంటే ఏముండదు, మొత్తం పైనుంచి కనిపిస్తుంది అంతా. అలాగే రోప్ వే ఉంది, కావాలంటే రోప్ వేలు కూడా ఎక్కి తిప్పుతారు అన్నమాట. రోప్ వేలో 50 రూపీస్ టికెట్ పర్ పర్సన్. అలాగే క్యామిల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది. ఈ రైడ్కి వచ్చేసి 50 రూపీస్ అండి పర్ పర్సన్. చూడండి పాపం ఎలా కూర్చున్నాయి అవి. దాన్ని అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అంతా చూసుకుని కాసేపు అయితే కూర్చుని ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నామండి. మధ్యాహ్నం 1 అలా అయిపోయింది ఇదంతా చూసుకున్నప్పటికి. ఇంకా 1:30 అయింది. ఇంకా బయలుదేరిపోయి తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి రూమ్ దగ్గర మా రూమ్ దగ్గర మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు ఫుడ్ పెడతారు అన్నమాట. ఏం పెట్టారంటే చపాతి, అన్నం, సాంబార్, పెసరపప్పు కర్రీ, గుమ్మడికాయ కర్రీ,
స్వీట్ పెట్టారు. అన్లిమిటెడ్ మన ఎన్ని చపాతీలను పెట్టుకోవచ్చు, ఎంతైనా అన్నం కర్రీస్ అవన్నీ వేసుకోవచ్చు, స్వీట్ అవన్నీ కూడా. సో ఇదండి. తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది కూడా నేను మరొక వీడియోలో పెడతా. మళ్ళీ మనం వేరొక వీడియోలో కలుద్దాం. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Take care. Bye bye.